హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన పోరాటం అయితే ఫలించింది. ఎందుకంటే థర్డ్ ఫేజ్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నేను ఎప్పుడో 12 o'clockకి ఒక వీడియో అయితే చేశాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు 100%గా ఇప్పుడు వచ్చేసి అంటే ఈ రోజు ఈవినింగ్ 7 లోపు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అదర్వైజ్ రేపైతే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అది అప్లోడ్ చేయడంలో కొంచెం లేట్ అయింది. సో అది అప్లోడ్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందుకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes బిఫోర్ నేనైతే అప్లోడ్ చేశాను. సో మీరు అనుకుంటారేమో మళ్ళీ ఏంటి వీడియో ఆల్రెడీ షెడ్యూల్ వచ్చిన తర్వాత వస్తుంది అని చెప్పేసి చేస్తున్నాడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేదా అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ ఒక వీడియోని అయితే చేస్తున్నాను గైస్. సో గైస్, మనకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. థర్డ్ ఫేజ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ గైస్. మీ పోరాటం అంతా ఫలించింది. సో మనకైతే లేట్ చేయకుండా ఎప్పుడెప్పుడు అసలు ఏంటి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అసలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఫటాఫట్ చెప్పేస్తాను గైస్. ఈ వీడియోని అయితే బాగా లాగేం చేయను. డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ ఈ రోజు అయితే నోటిఫికేషన్ ఇష్యూ చేసిండు. రేపు పేపర్లో వస్తుంది. 9వ తారీఖు రేపు పేపర్లో వస్తుంది. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిజిస్ట్రేషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి మనకు 3 days టైం ఇచ్చిండ్రు గైస్. మనకు చూడండి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 9 నుంచి ఇది వచ్చేసి మనకు గైస్ 9 నుంచి 12వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ వచ్చేసి 11 వరకు 9 నుంచి 11 వరకు అంటే 3 days టైం ఇచ్చిండు. 9, 10, 11 3 days టైం ఇచ్చిండు గైస్. దాని తర్వాత వచ్చేసి మనకు ఇంకా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కదా. సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ అయిపోగానే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్ని వెరిఫై చేసుకోవాలి కదా. ఆ వెరిఫై ఎప్పటి నుంచి చేస్తాం అంటే 9 నుంచి 12 మధ్య అంటే 4 days ఇచ్చారు గైస్. అంటే ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ఉంటారు కదా. వాళ్ళంతా సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటారు కదా. జస్ట్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు. సర్టిఫికేట్ అప్లోడ్ చేసినటువంటి ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదో వాళ్ళు అప్లోడ్ చేసి వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఎప్పటి నుంచి 9 నుంచి 12 మధ్య వెరిఫికేషన్కి వెళ్తారు. 9 నుంచి 12 మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 9 నుంచి 12 మధ్య అయితే వెబ్ ఆప్షన్స్ పెడతారు. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకు 13th రోజు వచ్చేసి చేంజ్ వెబ్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే మనకేమన్నా ఇంకా చేంజ్ అంటే ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం మనము. వెబ్ ఆప్షన్ 9 నుంచి గైస్ మనకు 9వ తారీఖు నుంచి ఎప్పటి వరకు మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాం. 9 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాం గైస్. మనకు 1 second గైస్, మనకు వచ్చి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు చేంజ్ చేసుకోవడానికి మనకి ఎప్పుడు అంటే ఒక్కరోజు టైం ఇచ్చారు గైస్. మనకు ఒకరోజు జస్ట్ 13th ఒకరోజు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండు. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది గైస్? సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంది మనకు? సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఉంది. సీట్ అలాట్మెంట్ కాగానే మనకు వచ్చేసి రిపోర్టింగ్ వచ్చేసి మనకు 15th లోపు అయితే మనము రిపోర్ట్ చేయాలి గైస్. ఇది మనకు ఉన్నటువంటి రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ వచ్చేసి 15th నుంచి 17th అంటే టూ డేస్ కొంచెం పెంచిండు గైస్. మనకు 15th నుంచి 17th వరకు అయితే పెంచిండు. మనకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 15th అవుతుంది. మనకు కాలేజ్ రిపోర్టింగ్ అట్ కాలేజెస్ వచ్చేసి 15 నుంచి 17 మధ్య అయితే చేయాలి. క్లాసెస్ స్టార్టింగ్ వచ్చేసి 15 నుంచి అవుతున్నాయి. ఇది షెడ్యూల్ గైస్, మీకు అందరికి తెలుసు కదా. ఓకే, రేపు అయితే న్యూస్ పేపర్లలో వస్తుంది. రేపు వచ్చేసి న్యూస్ పేపర్లలో రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 9వ తారీఖు అంటే రేపటి నుంచే ఫీజ్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇమ్మీడియట్లీ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత